ఉద్యోగము నా లేకపోయినా 3 సంవత్సరాలు కఠిన కష్టం నా జీతం లేదైతే, కానీ దేవుని నమ్ముకున్నారు నా దగ్గర చదివిన పిల్లలు, అది చాలా అనుకున్నా. అదే నాకు దేవుడిచ్చిన జీతం. మీరు కూడా అంతే, తప్పుదారులలో పోవద్దండి. మార్కుల కోసము కాపీలు ఆశ్రయించొద్దు, ఉద్యోగాల కోసం లంచాలొద్దు. కష్టపడి చదవండి, పుస్తకం పట్టుకున్నప్పుడు అంతా చదవండి, ప్రార్థన చేయండి, జ్ఞానం నీదేవా అని. మోకరించి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అందరూ తీర్మానం చేసుకోండి. మీ కొరకు చేతులు చాపి ఉన్నాడు దేవుడు. చేతులు చాపిన దేవుని ఎంతకాలం బయట నిలబెడతావు? హృదయం బయట లోపలికి పిలవవా? నిన్ను బయట పెట్టి మీ అమ్మ తలుపేసి ఇంట్లో ఉంటే నీకు బాధ కలగదా? అమ్మా తలుపు తీయమ్మా, వర్షం పడుతుందమ్మా, తడిసిపోతున్నానమ్మా అంటే కూడా తలుపు తీయలేదనుకోండి మీ అమ్మ, నీకు బాధ కలగదా? మరి యేసయ్యనైతే హృదయం బయట పెట్టినావే. చేతులు చాపి బిడ్డ నన్ను పిలిస్తే నేను వస్తా, నా దగ్గరికి రా, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే పాపాలను క్షమించి కడిగేస్తాను అంటున్నాడు. యేసయ్య ఎంత ప్రేమమయుడంటే, మనము ఫ్రెండ్ ఏదైనా తప్పు చేసి సారీరా అంటే సరేలేరా అంటాం, కానీ ఆ తప్పును గుర్తు పెట్టుకొని ఉంటాం. యేసయ్య మన పాపాలు క్షమించి మర్చిపోతాడు. పిల్లలు, ఇంత మంచి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా యేసయ్య తప్ప? ఇరుకు మార్గంలోకి తీర్మానం చేసుకో. ఇరుకు మార్గంలో ప్రవేశించి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు సైడ్ దారి కోరుకొని వెళ్తారా? సర్వాంగ కవచం ధరించి ఇరుకు మార్గాన్ని వెళ్తారా? తీర్మానం చేసుకోండి. కొద్దిసేపు కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. తీర్మానం చేసుకోండి. మనసులో ప్రార్థన చేసుకోండి. నా పాపపు మూట తీసివేయండి తండ్రి, నీ రక్తంతో కడగండి, నన్ను క్షమించండి, నా పేరు జీవగ్రంథంలో రాసుకునండి దేవా, ఈరోజే నా జీవితం మార్చండి అని ఎవరైనా అడిగితే ఇంటికి వెళ్ళి మీ ఎల్కేజీ నుండి చేసిన పాపాలని, మీకు గుర్తొచ్చిన పాపాలన్నీ ఒప్పుకోండి. అయితే ఇక్కడ తీర్మానం చేసుకోండి, యేసయ్యకు హృదయం ఇస్తున్నాను, నా పాపాలను క్షమించమని అడుగుతున్నాను అని తీర్మానం చేసుకుంటుంటే, చేసుకున్న వాళ్ళు ఇక్కడ తీర్మానం చేసుకోవడమే కాదు, అయ్యో నా పాపాల కొరకు కదా ఆయన సిలువలో చనిపోయింది, నా శిక్షను కదా ఆయన తీసుకుంది, నా కోసం చనిపోయి తిరిగి లేచినాడు కదా అని ఇంటికి వెళ్ళి మీ ప్రతి గుర్తొచ్చిన పాపం ఒప్పుకోవాలి. దాని కొరకు ఇక్కడ తీర్మానం చేసుకోండి. ఎవరైతే అటు తీర్మానం చేసుకుంటున్నారో వాళ్ళు కళ్ళు మూసుకోండి. అందరూ చెయ్యి పైకెత్తి దేవునికి చూపించి దించండి. మీ పక్కన వాళ్ళు ఎవరు చూడడం లేదులేండి, ఎవరు చూడదు. ప్రతిసారి ఇంతకుముందు తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు. యేసయ్యని బయట పెడతావా, పిలుస్తావా? నాశనపురం నుండి బయలుదేరి నాశనానికే వెళ్తావా? నిత్య నాశనానికే వెళ్తావా? పరిశుద్ధ పట్టణానికి వస్తావా? తర్వాత మారు మనసు పొందిన పిల్లలు అవమానంలే, కష్టాలులే అని ఇరుకు మార్గం వదిలిపెడతావా? ఇరుకు మార్గంలోనే ప్రయాణం చేస్తావా? తీర్మానం చేసుకో. ఎవరు ఎగతాళి చేసినా, అవమానమైన, మరణమైన యేసయ్య మార్గాన్ని వదిలిపెట్టను అనే తీర్మానం చేసుకుంటుంటే నీ చేయి కూడా పైకెత్తి చూపించి దించు. నేను చాలాసార్లు బైబిల్ మానేసినాను, మార్గంలో ఉండి పక్కకు పోయినాను, చాలాసార్లు ప్రార్థన మానేసినాను, ఏం దేవుడులే అనుకున్నాను. అయితే ఈ రోజు నుండి దేవుని కొరకు జీవిస్తాను అన్న వాళ్ళు చేయి పైకెత్తి చూపించి దించండి. ఇంకెవరైనా ప్రేమగల దేవా, ఈ కొద్ది మాటల్ని హృదయంలో ముద్రించి ఫలభరితం చేయమని, కొరతగా చెప్పబడదాన్ని పరిశుద్ధాత్మ దేవ పరిపూర్ణం చేయండి. ప్రాధేయపడి అడుగుతుంది, ఈ బిడ్డల్లో ఒక్క ఆత్మ కూడా నశించకూడదు దేవ.